శ్రీ లలితా సహస్రనామంలోని 179వ నామమే భేదనాశిని. దైవం వేరు, నేను వేరు అనే భావనే మన బంధనం అయితే, ఆ బంధనాన్ని పూర్తిగా కరిగించి భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న భేదాన్ని నాశనం చేసేదే భేదనాశిని అయిన అమ్మవారు. భక్తి మొదలవుతుంది ద్వైతంతో, కానీ ముగుస్తుంది అద్వైతంలో. ఆ మధ్యనున్న భేదాన్ని అమ్మవారు తొలగిస్తారు. ప్రపంచంలోని జీవరాశులన్నిట్లోనూ అత్యంత విశేషమైనది మనిషి. జీవరాశుల్లో మిగిలినవన్నీ కేవలం సహజ ప్రవృత్తితో జీవిస్తాయి, కానీ మనిషికి మాత్రమే ఆలోచన, వివేకం, ప్రశ్నించే స్వభావం ఉంటుంది. అయితే అదే వివేకం కొన్నిసార్లు అతన్ని భేదాల వైపు తీసుకెళ్తుంది. ఈ భేదభావన వల్ల సమాజంలో కలహాలు, మనసుల్లో అసంతృప్తి, ఆత్మలో అశాంతి ఏర్పడుతుంది. ఒకే సముద్రం నుండి అలలు పుడతాయి. ఒక అల చిన్నదిగా, మరో అల పెద్దదిగాను అనిపించవచ్చు, కానీ రెండిటికీ మూలం మాత్రం ఒక్కటే, అదే సముద్రం. అలాగే మనుషుల రూపాలు వేరు, ఆలోచనలు వేరు, పేర్లు వేరు, అయినా అందరిలో ప్రవహిస్తున్న చైతన్యం ఒక్కటే. ఈ సత్యాన్ని గ్రహించిన రోజు మనిషి నేను వేరు, నీవు వేరు అనే భావం నుండి బయటపడతాడు. అప్పుడు ద్వేషం స్థానంలో కరుణ వస్తుంది, అహంకారం స్థానంలో వినయం వస్తుంది, భయం స్థానంలో ప్రేమ జన్మిస్తుంది. భేదనాశిని అంటే బయట కనిపించే భేదాలను కాదు, మనసులో పుట్టే భేద జ్ఞానాన్ని నాశనం చేసేది. భక్తుడు మొదట దేవుణ్ణి, తనను వేరుగా చూస్తాడు, అది సహజం. కానీ అమ్మవారి కృప వల్ల అతడు మెల్లగా నేను పూజిస్తున్న దైవం బయట కాదు, నాలోనే ఉన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. జీవుడు పరమాత్మ వేరు కాదు, అది ద్వైతంలో కనిపించే భ్రమ మాత్రమే. ఆ భ్రమను చెరిపివేసి అద్వైత అనుభూతికి తీసుకెళ్లేదే భేదనాశిని.